అమరావతిని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయటం అందరి లక్ష్యం కావాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ల కింద ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించగా ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ను చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. ఆ అసూయే కసిని పెంచి రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే తపన పెంచిందని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో లక్ష్య సాధనకు కలిసికట్టుగా పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. భారతదేశ అభివృద్ధిలో రైల్వే శాఖది కీలక పాత్ర అన్న ఆయన మోదీ ముందు చూపుతో రైల్వే అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రైట్ కారిడార్స్ కూడా ఈ రోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. ఈ రోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. రైల్వే స్టేషన్లు కేవలం రైలు ఎక్కి దిగేదని కాదు, రైల్వే స్టేషన్ అనేది ఒక ఎకనామిక్ యాక్టివిటీ కింద మారాలి. ఈ రోజు ఒక పక్కన అమరావతిని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అమరావతిలో భవనాలు కడతమే సరిపోదు. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 అనుసంధానం చేయాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని దిశగా ఈ రోజు అమరావతి తయారు చేస్తున్నారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయ పడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని మనందరం నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికి దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, పోలవరానికి నిధులు తీసుకొచ్చాం. ఈ రోజు ఏకంగా మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నామంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిసి ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మన మంగళగిరిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది.